నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఖమ్మం జిల్లా వైరా మండలంలో దారుణం చోటు చేసుకుంది. వైరా మండలంలో గొల్లపూడి గ్రామంలో ఒక మహిళ అంటే భార్యాభర్తల వివాదంలో మహిళ వాళ్ళ భర్తని కూరగాయల కత్తితో దాడి చేసిన కథనం కనబడతా ఉంది. వాళ్ళకి దాదాపుగా తరచుగా గొడవలు అయితే ఆ గొడవల్లో భాగంగా భార్యాభర్తల గొడవల భాగంగానే మహిళ భర్తని మరి కత్తితో దాడి చేసింది. భుజం పైన మరి అదేవిధంగా ముఖం పైన ఛాతి పైన మరి కత్తితోని దాడి చేయడం వల్ల గాయాల పాలైన భర్త. వీళ్ళకి తరచుగా గొడవలు అవుతూనే ఉంటాయి. అక్కడ స్థానికులు చెప్తున్న కథనాల ప్రకారము వీళ్ళకి దాదాపుగా పెళ్ళైన 6 సంవత్సరాలు అంటే వీళ్ళ పెళ్ళై 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళకి 18 సార్లు మరి గొడవ ఈ పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ మహిళ. మరి పుట్టింటికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ భర్త తనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ భాగంలోనే మరి తనని తీసుకొచ్చారు. మళ్ళీ 19వ కూడా మరి వాళ్ళిద్దరి మధ్యలో మరి గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగానే తన కూరగాయల కత్తి, ఇంట్లో ఏదైతే కూరగాయల కత్తి ఉంటుందో ఆ కూరగాయల కత్తితోని భర్తపై దాడి చేసింది. మరి 3 చోట్ల గాయాల పాలయ్యాడు. రక్తం మడుగులో భర్త మరి ఉన్నప్పుడు కూడా తను పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. స్థానికులు చూసి పోలీసు వాళ్ళకి కాల్ చేసి మరి గవర్నమెంట్ ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అసలు భార్య అలా చేయడానికి గల కారణాలు ఏంటి? పూర్తి స్థాయిలో మనం ఖమ్మం నుండి అయితే మన రిపోర్టర్ ఆదిత్య అయితే ఉన్నాడు. మరి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అక్కడ ఖమ్మంలో ఆమె అలా జరగడానికి గల కారణం ఏంటి, మరి నిజంగానే మరి ఆమె ఏం చెప్తుంది అనే అంశాలపైన ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో ఆదిత్య. హలో ఆదిత్య, ఈరోజు ఖమ్మంలో ఆ ఘటన ఏదైతే వైరా మండలం గొల్లపుల్లో భర్తపై దాడి చేసిన మహిళ అసలు ఎందుకలా దాడి చేసింది, అక్కడ ఉన్న కథనాలు ఏంటి? అనిల్, ఖమ్మం జిల్లాలో వైరా మండలం మన గొల్లపూడి గ్రామంలో అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా. అటువంటి గొడవల్లోనే ఇది ఒక రకమైన గొడవ. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య 6 సంవత్సరాల్లో ఏకంగా 18 సార్లు గొడవలు జరగడం జరిగింది. అయితే ఆమె ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటి పెద్దలు వాళ్ళంతా కూడా ఒక ఇంటి పెద్దలంతా కలిసి మళ్ళీ చేయించడం ఇలా జరిగింది 18 సార్లు. అయితే 19 ఆమె కోపం వచ్చేసి ఆ కూరగాయల కత్తితో అతని భుజం మీద, ఛాతి మీద, ముఖం మీద దాడి చేసింది. ఇప్పుడు ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అయితే దాడి చేసిన తర్వాత స్థానికులు చూసిన వివరాల ప్రకారం స్థానికులు ఏం చెప్తున్నారంటే ఆమె పట్టించుకోలేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది, మేమే చూసి ఇన్ఫార్మ్ చేసి అతను హాస్పిటల్ తీసుకెళ్లామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఆదిత్య, మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? పోలీసు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటి, అసలు ఆ మహిళ పాయింట్ ఆఫ్ ఏంటి? పోలీసు వాళ్ళ దగ్గరికి ఈమె అంటే సరెండర్ అయిపోయింది, లొంగిపోయింది, నన్ను వేధిస్తున్నాడు అందుకే అటాక్ చేశాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దాన్నే పోలీసు వాళ్ళు కూడా కేసు అయితే నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆమె భార్య లొంగిపోవడం అయితే జరిగింది. ఇంకా హాస్పిటల్లో అతని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికి ఏమని చెప్తా ఉన్నారు వైద్యులు? ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, కోలుకునే పరిస్థితిలోనే ఉన్నాడు అన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇంకా పూర్తిగా అయిన తర్వాత అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా భర్తకు సంబంధించిన వాళ్ళ బంధువులు ఏం చెప్తా ఉన్నారు? అసలు ఏంటి, అసలు వాళ్ళ ఇద్దరి మధ్యలో వివాదము తరచుగా ఎందుకు వస్తా ఉంది? వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే ఆమెనే నిందిస్తున్నారు, ఆమె కావాలని గొడవలు పెడుతుంది, ఆమె వేరే వాళ్ళతో ఇతన్ని కొట్టిస్తుంది, ఆమె కారణంగానే ఎన్ని గొడవలు జరిగాయి, ఆమె ఇప్పుడు పొడి చేసింది, ఈ విధంగా ఇంత దారుణానికి పాల్పడుతుందని కూడా ఎవరు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి అయితే వాపోతున్నారు. ఆమె పైన వాళ్ళు కూడా సీరియస్ గా అయితే ఉన్నారు అనేది. అంటే ఆదిత్య, మనము సహజంగా భర్త భార్య పైన దాడి చేసే ఘటనలు వింటాం, కానీ ఇక్కడ విచిత్రంగా భార్యనే వచ్చి భర్తని మరి గాయపరిచిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇది ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అన్నది మనకు తెలియదు అనేది. కాకపోతే మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి మనం సహజంగా చూస్తూ ఉంటాం, జరుగుతుంటాయి. కాకపోతే వీళ్ళ మధ్య ఎక్స్ట్రీమ్ గా 18 టైం జరిగినా కూడా 18 టైం జరిగాయి. అప్పుడు ఫ్యామిలీలు అంతా కూడా ఏకమై వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అంటే కలపడం, వీళ్ళని మళ్ళీ చేయడం చూసాము. అయితే 19th టైం ఏమైంది, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఆ అమ్మాయి కూడా భార్య ఎవరైతే ఉన్నారో కంట్రోల్ చేసుకోలేక ఈ విధంగా దాడికి పాల్పడినట్టయితే తెలుస్తుంది. అయితే మేజర్ గా వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటి, గొడవలు ఏంటి అన్న దానిపైన మనకు క్లారిటీ లేదు. మరి భర్త తప్పుందా, భార్య తప్పుందా అన్న దానిపైన కూడా మనకైతే ఒక అవగాహన అయితే లేదు. సో ప్రజెంట్ అయితే వీళ్ళ వైపు నుంచి అయితే ఆ అమ్మాయిని నిందిస్తున్నారు భర్త వైపు వాళ్ళు. గ్రామస్తులు అయితే చూసిన వాళ్ళు అయితే ఆ అమ్మాయిదే భార్యది కాస్త తప్పు ఉన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే అంతా పొడిచిన తర్వాత, గాయాలైన తర్వాత కూడా పట్టించుకోనట్టుగా వెళ్ళిపోవడం, మేమే కదా అంటే
ఇన్వాల్వ్ అయ్యి హాస్పిటల్ చేర్చామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో అసలు నిజానికి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అన్నది మనకైతే తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు చేసిన తర్వాత మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో చూడాలని. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో గొల్లపూడి గ్రామంలో జరిగిన ఘటన. ఒక మహిళ అంటే వాళ్ళిద్దరూ 6 సంవత్సరాల నుండి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ వివాహిత బంధంలో అయితే 18 సార్లు మరి వీళ్ళకి భారీ స్థాయిలో మరి గొడవలు జరగడం, ఆ గొడవలో భాగంగానే 19వ ఆ మహిళ మరి ఆ వేధింపులు తట్టుకోలేక నేను మా భర్త పైన గాయపరిచానని కూడా పోలీసు వాళ్ళకి వాగ్మూలం ఇచ్చే కార్యక్రమం అయితే కనబడుతోంది. అక్కడ ఉన్న భర్తకు సంబంధించిన కుంటిప్పింగులు ఏమైతే ఈమె కావాలనే గొడవ చేస్తుంది, కావాలనే వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిపించి మరి ఇంత గొడవ చేస్తుంది, ప్రతిసారి చూస్తూనే ఉన్నాము. ఈ రోజున తనని హత్య చేయడానికే మరి కుట్ర పొందిందన్నట్టు కూడా వాళ్ళ భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్న మన కథనాల ప్రకారం అయితే మరి మహిళ ఆ గాయపరిచినప్పటికి కూడా మరి రక్తం మడుగులోనే భర్తను వదిలేసి వెళ్ళింది, కనీసము మరి భర్తను పట్టించుకోలే అన్నట్టు కూడా అక్కడున్న వాళ్ళైతే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఖమ్మం సంబంధించిన పోలీసులు ఆ భార్యనైతే అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఆ భర్త ఎవరైతే గాయపడ్డారో అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్న అతను కూడా వాగ్మూలం అయితే తీసుకున్నారు. మరి ఎందుకు గాయపరిచింది మీ భార్య అని కూడా సిచ్యువేషన్లో మరి ఈ సిచ్యువేషన్ మన ఏదైనా కానీ భర్త భార్య మీద అటాక్ అయిన సందర్భాలు చూసాం, కానీ ఇక్కడ మహిళ మరి ఆమెకి ఏ విధంగా వేధించాడనే కోణం కూడా మరి పోలీసు వాళ్ళు అయితే అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరి అరుదుగా చూస్తూ ఉంటాము. ఒక మహిళ కోమస్తే ఏ విధంగా ఉంటుంది, ఈరోజు మనకైతే వైరా మండలంలో జరిగిన ఘటన అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఆ మహిళ భర్తని గాయపరిచి పోలీసు వాళ్ళకి లొంగిపోయింది. 3 దిక్కులు అంటే ఛాతీ, మెడపై, అదేవిధంగా తన యొక్క భుజంపై కూడా కత్తితోని కూరగాయల కత్తితోని దాడి చేసింది. లక్ష్మి అనే మహిళ అని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. లక్ష్మిని పోలీసు వాళ్ళైతే విచారణ చేపడతా ఉన్నారు. మరి పూర్తి వివరాలు అయితే మనకైతే